1931 మార్చి 23వ తేదీ ఇదే రోజు సరిగ్గా బ్రిటిష్ వాళ్ళు భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురులను ఉరితీశారు. వాళ్ళు చేసిన పాపం ఏంటంటే ఈ దేశానికి స్వతంత్రం కావాలి, వలస దేశం సామ్రాజ్యవాదుల పాలన అంతం కావాలని పోరాటం చేయటమే వాళ్ళు చేసినటువంటి పాపం. దాని మీద వాళ్ళని కుట్ర కేసులు, దేశద్రోహ కేసులు పెట్టి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు వాళ్ళని ఉరితీశారు. కానీ భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురులను ఉరితీసినంత మాత్రానే స్వాతంత్రోద్యమం ఆగిపోదని, మరింత ఉధృతంగా సాగుతుందని ఆ తర్వాత పరిణామాలు రుజువు చేశాయి. 1931లో వీళ్ళని ఉరితీస్తే 1947లో ఆ తర్వాత 16 సంవత్సరాలకి ఉధృతంగా దేశవ్యాప్తమైనటువంటి పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగాయి. రైతులు తిరుగుబాటు చేశారు, కార్మికులు తిరుగుబాటు చేశారు, నావికులు తిరుగుబాటు చేశారు, ఆఖరికి మిలిటరీ వాళ్ళు కూడా తిరుగుబాటు చేసేటువంటి స్థితి వచ్చినప్పుడు ఇక బ్రిటిష్ వాళ్ళు తప్పనిసరి తోక ముడిచి ఈ దేశం వదిలిపెట్టి పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ రకంగా తమ ముగ్గురి విలువైనటువంటి ప్రాణాలు 23 సంవత్సరాల పసి వయసులోనే భగత్ సింగ్ ఆ రోజు ప్రాణాలు విడిచాడు. ఎంతో మెచ్యూరిటీ తోటి, మానసిక పరమైనటువంటి ఎంతో ఎదుగుదల ఆ రోజు ఎవరికి స్వాతంత్రోద్యమంలో మహామహులు లేనంత మెచ్యూరిటీ తోటి ఆయన స్వాతంత్రం కోసం పోరాడాడు. యువతరానికి ఒక స్ఫూర్తిగా ఈ రోజు కూడా ఎక్కడైనా సరే పోరాటాలు, ఉద్యమాలు, త్యాగాలు అని అంటే ముందు భగత్ సింగ్ ఎవరికైనా గుర్తుకొస్తాడు. కానీ దురదృష్టవశాత్తు ఈ రోజున్న పాలకులు భగత్ సింగ్ ఆశయాలకు సమాధి కడుతున్నారు, భగత్ సింగ్ని పూర్తిగా విస్మరించారు. దీన్ని ఒక మత రాజ్యంగా మార్చాలని బీజేపీ ఈరోజు ప్రయత్నాలు చేస్తుంది. ఏ ఫ్యాసిజం రాకూడదు, ఏ సామ్రాజ్యవాదం ఈ దేశంలో ఉండకూడదు అని భగత్ సింగ్ తన ప్రాణాలు అర్పించాడు. ఈరోజు ఆ ఫ్యాసిజమే మన ముంగిట్లోకి తోసుకొని వస్తున్నటువంటి ప్రమాదం మనకు కనిపిస్తూ ఉంది. అందుకనే ఈరోజు యువతరం భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురు లాంటి వారి త్యాగాలని స్మరించి వాటిని మరింత ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఒక అధికారులను చంపితే స్వాతంత్రం వస్తుంది చెప్పి ముందు వ్యక్తిగత హింసతోటి బయలుదేరినటువంటి వాళ్ళు స్వాతంత్రోద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరించాలనేటువంటి లక్ష్యంతో పార్లమెంట్లో సైతం ఒక పొగబాంబు వేసి కరపత్రాలు వెదజల్లి తమంతట తాముగానే బ్రిటిష్ లొంగిపోయి కోర్టు శిక్షకి సిద్ధపడ్డారు. జైల్లో ఉండగానే మార్క్సిస్టుగా, కమ్యూనిస్టుగా మారాడు. మార్క్సిస్ట్ సాహిత్యాన్ని చదివాడు, లెనిన్ ఎత్తుగడల గురించి అధ్యయనం చేశాడు. మీ అందరూ కూడా తెలుసు, ఆయన ఉరితాడుకి తీసుకుపోతున్నటువంటి సమయంలో ఒక్క క్షణం ఆగండి, లెనిన్ దర్శిస్తున్నాను అని చెప్పిన లెనిన్ జీవిత చరిత్ర చదువుతూనే ఆయన ఉరికమ్మం ఎక్కినటువంటి పరిస్థితి మనందరూ కూడా తెలుసు. అందువల్ల అంతటి ఒక చైతన్య మూర్తి ఈరోజు భారతదేశంలో మరలా తిరిగి పునరాగమనం చేయాల్సిన అవసరం ఉంది. భగత్ సింగ్లు, సుఖదేవులు, రాజ్గురులు చంపేస్తే చచ్చేవాళ్ళు కాదు, ఉరి తీస్తే మరణించేవాళ్ళు కాదు. వాళ్ళ ఆశయాలు, వాళ్ళ సిద్ధాంత బలం ఈరోజు యువతకి స్ఫూర్తిగా నిలుస్తుంది. ఎంతోమంది భగత్ సింగ్లు, సుఖదేవులు, రాజ్గురులు ఉద్భవించి దేశాన్ని ఈ మతోన్మాదుల నుండి, అలాగే ఈ కార్పొరేట్ మహమ్మారి నుండి దేశాన్ని విముక్తి చేయడానికి మన యువతరం నడుం కట్టాలి. అదే మనం భగత్ సింగ్ ఇచ్చేటువంటి నివాళి. ఈ సందర్భంలో మన పాలకులు ఈరోజు ఎవరైనా సరే నిజంగా యువతరాన్ని మేల్కొల్పాలనుకుంటే భగత్ సింగ్ స్ఫూర్తితోటి విగ్రహాలు పెట్టాలి, భగత్ సింగ్ స్ఫూర్తితోటి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ని స్థాపించాలి. కానీ పూర్తిగా చరిత్రలో దాన్ని వెనక్కి నెట్టేసి చరిత్ర అంటే పుక్కిటి పురాణాలు అని చెప్పిన విధంగా ఈరోజు మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. యువతని చైతన్య దీప్తితోటి ఒక జ్వాలలాగా భగత్ సింగ్ వెలిగిస్తే ఈరోజు యువతరాన్ని మత్తులో ముంచి, డ్రగ్స్, సారాయి, ఈ రకమైనటువంటి మత్తులో ముంచి వాళ్ళ నిద్రపుచ్చేదానికి వాళ్ళని వాళ్ళ సమాజాన్ని గురించి, పరిస్థితుల గురించి ఆలోచించకుండా వాళ్ళు మత్తులో మునిగిపోయే విధంగా ఈరోజు నిన్న మనం చూసాం. విశాఖపట్నంలో వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి మత్తు పదార్థాలను ఒక షిప్లో, కంటైనర్లో దిగుమతి చేసుకున్నారంటే ఇక తెలియకుండా ఎన్ని జరుగుతున్నాయో, ఎంత వస్తుందో, ఎంతమంది మత్తులో మునుగుతున్నారో మనకు తెలుసు. 80% యూత్ స్టూడెంట్స్ ఈరోజు డ్రగ్స్ మహమ్మారిన పడి ఈ సమాజాన్ని గురించి కానీ, తమ గురించి కానీ, చివరికి తమ కుటుంబాల గురించి కానీ ఆలోచించలేనటువంటి ఒక నిస్సహాయ స్థితిలోకి తరం నెట్టబడుతున్నది. ఒక రకంగా చెప్పాలంటే ఇదే డ్రగ్ విస్తరణ జరిగితే వచ్చే 10 ఏళ్లలో మొత్తం యువతరం మరణశయం మీద ఉండేటువంటి పరిస్థితి భారతదేశంలో, ప్రపంచంలో భారతదేశం తలెత్తుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకని మనం యువతరాన్ని మేల్కొల్పాలి. అందుకు భగత్ సింగ్ స్ఫూర్తినిస్తాడు. భగత్ సింగ్ ఆశయాలని, ఆయన త్యాగాలని యువతరంలోకి తీసుకుపోయి మరింత ఉన్నతంగా మన మేల్కొల్పాలని మనందరం కూడా ఈ సందర్భంగా ప్రతిన బోనాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ జోహార్ భగత్ సింగ్.